హాయ్ అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సండే. సండే కాబట్టి చిన్న వ్లాగ్ తీద్దామనేసి వీడియో చేస్తున్నానండి. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక వీడియో చేద్దామనిపిస్తది కానీ నాకు టైం కుదరకుండా చేయలేకపోతున్నాను. ఓకే. ఈరోజు సండే. ఫస్ట్ నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తా, ఫస్ట్ టీ తాగాలి నాకు. టీ లేకపోతే ఇంకా వేరే పని కూడా ముట్టను నేనసలు. లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టాలి స్టవ్ పైన. అది కాగుతా అంటే కాబట్టి ఇంకా వేరే పని చేసుకుంటాను కానీ ఖచ్చితంగా అయితే చే మొట్టమొదట లేస్తానే చేసే పని స్టవ్ దగ్గరకొచ్చి పాలు పెట్టేసి మిగిలిన పని మళ్ళీ కావాలంటే చేసుకుంటాను. టీ పెట్టేసి ఇంకా టీ తాగిన తర్వాత మిగిలిన పనులు స్టార్ట్ అవుతాయి. నాకు మినిమమ్ 20 మినిట్స్ అన్నా పాలు కాగాలండి. నాకు తొందరగా టీ పెట్టి తాగే అలవాటైతే లేదు. ఇంకేంటండి సండే మార్నింగ్ ఇలా జరుగుతుంది. టీ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ టిఫిన్‌కి వాటికి స్టార్ట్ చేసుకోవాలి. వాటి స్పెషల్ వచ్చేసి అమ్మ తలకాయ కూర, పొట్టేలు తలకాయ తెచ్చిందండి. దానికోసం ప్రిపేర్ చేద్దామనేసి అమ్మ వెళ్ళున్నారు. ఇంకా తేలేదు. చాలా రోజుల నుంచి అంటున్నారు కానీ ఈరోజు తెచ్చుకుందాం అనేసి ఎళ్ళున్నారు. మా పిల్లలైతే మటన్ తినరు వాళ్ళిద్దరూ. వాళ్ళకి సెపరేట్‌గా అయితే ఇంకా ఎగ్ అన్నా లేకపోతే చికెన్ వద్దంటున్నారు అడిగాను. ఇంకా కోడిగుడ్లన్నా తెచ్చుకోవాలి వాళ్ళ కోసం. టీ అయిపోయిందంటే టీ తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ స్టార్ట్ చేయాలి. ఇంకేంటి విశేషాలు మీరు చెప్పాలండి? టీ అయిపోయింది. ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నా టిఫిన్‌కి. అమ్మ నైటు పిండి రుబ్బుకొచ్చి పెట్టిందండి. ఇడ్లీ పిండి. ఇడ్లీ చేద్దామని డిసైడ్ అయ్యా టిఫిన్‌కి. సండే అన్న ప్రశాంతంగా పడుకుందాం కొంతసేపు అంటే నాకు ఆ ఛాన్స్ కూడా లేదు. డ్యూటీ ఉంది. డ్యూటీకెళ్ళాలి. తొందరగా పని అయిపోయిందంటే టిఫిన్ చేసేసి పెట్టేసి వెళ్దామంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా నేనేం చేయనులేండి. అమ్మే చేస్తది. ఈరోజు నేను చేద్దామనేసి చేస్తున్నా. అమ్మ చేస్తుంది మామూలుగా. ఇడ్లీ పెట్టేసి తలకాయ కూర చేసి ఇవాల్టి టిఫిన్ తినాలి తొందరగా. ఆకలి వేస్తుంది. ఇదండి తలకాయ. అమ్మ పొట్టేలు తలకాయ తీసుకొని వచ్చింది. మేమేం వీక్లీ తీసుకొని రామండి నాన్ వెజ్. ఎప్పుడో రేర్ మంత్‌లో 1 ఆర్ 2 టైమ్స్ అంతే. ఎక్కువైతే నాన్ వెజ్ తినాలని ప్రిఫర్ చెయ్యము. ఎప్పుడన్నా రేర్ తినాలనిపిస్తే మా మా నాకు అమ్మకి మాకైతే మటన్ అంటే ఇష్టం. మా పిల్లలు మటన్ ఇద్దరు తినరు. వాళ్ళు చికెన్ కూడా రేర్. ఎప్పుడో తింటానంటే తింటారు కానీ ఫ్రై చేస్తే తింటారు. లేకపోతే అది కూడా తినరు. ఎగ్ అయితే ఇంకా నార్మల్ తినేస్తారు. ఆమ్లెట్ వేసుకోను లేకపోతే ఎగ్గు మామూలుగా పొడిగా చేసుకొని అలా అయినా తింటారు. వాళ్ళ కోసం ఇంక మేము మటన్ తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా తీసుకురావాల్సిందే. ఎగ్స్ అయినా, చికెన్ అయినా. ఇద్దరు తినారండి. మా బాబైనా ఎప్పుడో తినాలనిపిస్తే పాపం కొద్దిగా మటన్ వేసుకోడు కానీ కొంచెం పులుసు అలా వేసుకొని తింటాడు. మా మా అమ్మాయి అయితే అస్సలు దాని దగ్గర కూడా టచ్ కూడా చేయదు. అక్కడ ఉండిందంటే మటన్ దాని పక్కన కూడా రాదు అసలు. తనకి నచ్చదు. ఇడ్లీ పెట్టామంటే కొంచెం పని తగ్గుతుంది. దోస అయితే ఇంకా కొంచెం దాని ముందర వేసుకుంటా ఉండాలి. అందుకని ఇడ్లీ పెడుతున్నా. మామూలుగా అందరూ ఇడ్లీ తట్టలకి మామూలుగా క్లాత్ వేస్తారు కానీ నాకు అవి అలవాటు లేదండి. మామూలుగా నేను ఎప్పుడైనా సరే ఇడ్లీ తట్టలకి ఆయిల్ వేస్తాను.
మనకు ఇడ్లీ ప్లేట్‌లకి మామూలుగా ఇది క్లాత్ వేస్తే బావుంటుందంటారు కానీ నాకు అలవాటు లేదు. ఎప్పుడు చేయలేదు. నాకైనా మా అమ్మ గూడా అలానే చేస్తుంది. అంటే ఇలాగ చుట్టూ ఎందుకు పూస్తున్నానంటే చుట్టూ ఇడ్లీ పిండి పడితే మళ్ళీ అదంతా ఉంటుందనేసి కొంచెం ఆయిల్ ఏసామనుకో తీసేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. మరి నేను పిండి కొంచెం కొంచెము గట్టిగా కలిపానండి. లూజ్‌గా ఉన్నిందంటే కొంచెం ఇడ్లీ ఇదిగా వస్తుందనేసి అలా వేయలేదు. కొంచెం గట్టిగా కలిపాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఇడ్లీ కొంచెం పెద్దదిగా. అవును. ప్లీజ్ అబ్బా! యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చూస్తున్నారు గానీ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అయిపోయింది. ఇడ్లీ ఉడికిపోయింది. ఆవిరి వస్తుంది కాబట్టి ఉడికిపోయింది అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఇడ్లీ తినేసామంటే ఒక పెద్ద పని అయిపోతుంది. ఇంకా మిగిలిన మళ్ళీ డ్యూటీకెళ్ళాలి. టైం అయిపోతుందన్న టెన్షన్ ఒక పక్క. ఇడ్లీ అయితే అయిపోయింది. ఉడికిపోయింది. తీసేసి ట్యాప్ కింద ఎందుకు ప్లేట్ పెడుతున్నానంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా! ప్లేట్ టర్న్ చేసి ఇలా ఆ నీళ్ళు ప్లేట్ తగిలిందంటే కొంచెం ఇడ్లీ కొంచెం తొందరగా నీట్‌గా వస్తుందనేసి. ఇదిగోండి. నేను ఇడ్లీ చేశాను. అమ్మ మటన్ చేసేసింది. ఇడ్లీ కూడా చాలా మెత్తగా వచ్చాయి. చాలా తెల్లగా ఉన్నాయి ఇడ్లీ. సాఫ్ట్‌గా కూడా ఉన్నాయి. ఇడ్లీ విత్ తలకాయ కూర. అమ్మ చేసింది. నేను మిగిలిన పనులు నేను చేసుకుంటాను. నేను ఇడ్లీ పెట్టేసాను. అమ్మ తలకాయకొచ్చేసింది తీసుకొనొచ్చి. ఇంతే అండి. ఈరోజు మార్నింగ్ సండే స్పెషల్ ఇడ్లీ విత్ తలకాయ కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.